చంద్రకాంత్ చందు అనే వ్యక్తి కనుక ఇప్పుడు సరే తనతోటి తనకున్న డిజార్డరో ఇంకేదో అది ప్రేమ అనుకున్నాడు. ఆమె చనిపోయిన తర్వాత ఆయన నేను శూన్యంలో వెళ్ళిపోయాను, నాకు ఎవరు లేరని మేబీ అనుకొని ఉండొచ్చు. అప్పుడు కనుక ఒకవేళ ఆయన ధైర్యం చేసి కౌన్సిలింగ్కి వెళ్ళి ఉంటే కనుక ఈ పరిస్థితి తప్పుండేదా? ఖచ్చితంగా ఖచ్చితంగా అతను కావచ్చు, అతని కుటుంబ సభ్యులు కావచ్చు, ఇప్పుడు మా అన్నయ్య లేడు అని శోకాలు తీసే చెల్లెళ్ళు కానీ, లేకపోతే నా కొడుకు ఎక్కడికి పోయాడు, నా కొడుకు ఏమైపోయాడు, నా కొడుకు ఇంద్రుడు చంద్రుడు అని ఏడ్చే తల్లులు కానీ, తండ్రులు కానీ, స్నేహితులు కానీ, బాగున్నప్పుడు మందు పార్టీలు చేసుకుంటారు కదా, మందు పార్టీల్లో మునిగి తేలి పక్కన వెళ్ళే ఫిగర్ల గురించి మాట్లాడుకునే అంత స్నేహం ఉన్న స్నేహితులు ఎవరైనా సరే అతని పక్కన ఉండాల్సిందే, ఉండి అతన్ని కొంచెం కొన్నాళ్ల పాటు అతన్ని గమనించాల్సిందే. ఇప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు ఈ మరణాలు దగ్గర వాళ్ళ మరణాలు సరే, ఈ మరణం కాసేపు పక్కన పెడదాం. ఎవరైనా సరే మరణాలు సంభవించినప్పుడు ఎవరైతే అత్యంత దగ్గరగా ఉన్నామని అనుకుంటారో వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళు ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకు కొంతమంది భార్యలు కూడా భర్తలు చనిపోయిన తర్వాత సూసైడ్ అటెంప్ట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా ఇప్పుడు కాఫీ డే ఆయన ఉన్నారు, ఆయన భార్య నిలబడి ఆవిడ ఆ సామ్రాజ్యాన్ని ఎలా కాపాడింది? ఆమెకు ప్రేమ లేదా భర్త అంటే? ఆమెకి జీవితం అంటే ఇష్టం లేదా? ఇప్పుడు ఆమె కూడా చనిపోయింది అనుకోండి, అతను చనిపోయాడని, ఏమయ్యేది ఆ సామ్రాజ్యం? ఇలాంటి ఎగ్జాంపుల్స్ 100 ఉన్నాయండి. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి ఉంది, ఎందుకు చరిత్రలో నిలబడిపోయింది? పోరాడితేనే కదా నిలబడింది. అలా పోరాడాలి. అసలు ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి నువ్వు చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నావు కదా, మరి ఇప్పుడు బతకడానికి ఎందుకు తీసుకోలేకపోయావు? అంటే ఇది పారిపోయాడు, ఈ బంధం నుంచి ఆ బంధంలోకి పారిపోయాడు అతను. సాహసం కాదని. అందుకే అతని దగ్గర ఆ నిలబడి తేల్చుకునే ధైర్యం లేదు కాబట్టి అతను ఆ బంధానికి వెళ్ళాడు. అది మనం అతని ప్రవర్తనలో కావచ్చు, అతని వ్యక్తిత్వ లోపం అని చెప్పింది అందుకే నేను. అతనికి అక్కడ ఉండి పోరాడే శక్తి లేదు అతనికి, అందుకే పారిపోయాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ ఇంకేదన్నా అసౌకర్యం కల్పిస్తే ఇంకో చోటకు పారిపోతాడు, అక్కడ ఇంకొక అసౌకర్యం కలిగితే జీవితం అంతా వెతుకులాడతారు. కొంతమంది ఉన్నారు కదా మన చుట్టూ, జమిని గణేష్ కావచ్చు, నరేష్ కావచ్చు, ఇలా ఉన్నారు కదా పారిపోయిన వ్యక్తులు. ఈ పారిపోయిన వ్యక్తులు పొరపాటే అది. కానీ ఇలాంటి వ్యక్తులని అర్థం చేసుకొని ఇలాంటి వ్యక్తుల దగ్గరకు రాకపోవటం మహిళలు చేయాల్సిన పని. వీళ్ళు ఎంచుకునేటప్పుడే సరి అయిన వ్యక్తుల్ని ఎంచుకోవాలి. ఇప్పుడు అసలు ఈ పవిత్ర జయకుమార్ తోటి ఇతను ఎంత ప్రేమగా ఉన్నది, వీళ్ళిద్దరూ ఇలా కామన్ ప్లాట్ఫామ్స్లో వీళ్ళు చెప్పుకున్న విశేషాలు వింటే ఆదర్శ దంపతులు, ప్రేమికులు, అసలు వీళ్ళిద్దరూ లైలా మజ్నూల కంటే ఎక్కువ అనుకునేలాగా ఉన్నారు కదా. ఏమో అసలు ఇప్పుడు విధి విడదీయకపోయి ఉంటే కనుక ఇంకో 4 ఏళ్ళు 3 ఏళ్ళు పోయాక ఇంకొక బెటర్ ఆప్షన్ ఆమెకైనా దొరికిండేదేమో, ఈయనకైనా దొరికిండేదేమో. అప్పుడేం చెప్పేవాళ్ళు మరి? అందుకని సత్యాన్ని అన్వేషించమన్నారు కానీ సుఖాలను అన్వేషించమని ఎవరూ చెప్పలా. ఎప్పుడు చరిత్రలో నిలబడిపోయిన మహాపురుషులు ఎవరైనా సరే సత్యాన్ని అన్వేషించిన వాళ్ళు ఉన్నారు, సుఖాలను అన్వేషించిన వాళ్ళు లేరు. ఈ బాపత ఏంటంటే వీళ్ళు సుఖాన్ని అన్వేషిస్తూ ఉంటారు ప్రతి క్షణం. మన నరేష్ కావచ్చు, ఇతను ఇంకా ఉన్నారు కొంతమంది ఇలా అన్వేషణ చేసేవాళ్ళు. మీరు అన్నట్టుగా నిరంతర బంధాన్ని నుంచి వదులుకొని ఇంకో బంధంలోకి పోయినా బాగుండేది, కానీ ఇతరులను ఇబ్బంది పెట్టకుండా. అంటే మనము డివోర్స్ అని ఎందుకు అంటున్నామంటే, డివోర్స్ తీసుకుంటే ఏమవుతుంది అంటే వాళ్ళకి ఒక రోడ్డు వాళ్ళకి వచ్చేస్తుంది, వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది, నా దారి ఇది అని అర్థమవుతుంది, నాకు ఈ వ్యక్తి లేడిగా అనేది అర్థమైపోయి వీళ్ళ జీవితాన్ని వీళ్ళు గడపడానికి ఉంటారు. పోరాటం, జీవితం అంతా పోరాటం కరెక్ట్ కాదండి. ఎవరికైనా అలసిపోతారు, అన్యాయం అయిపోతారు. ఇప్పుడు ఎక్కడో ఒక చోట ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఒక ఇంటర్వ్యూలో నరేష్ అన్నాడు, నేను రూపాయి దక్కనివ్వను, ₹1 కూడా ఇవ్వను, నేను నా కొడుకుని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు, నా కొడుకుని నేను చూసుకుంటాను. అవును, కొడుకుని చూసుకుంటావు, మరి నిన్ను నమ్మి వచ్చినావు, మరి ఆమె సంగతి సరే, ఆమెను కూడా చూడక్కర్లా, మరి కొడుకునైనా చూసుకుంటున్నావా? మరి నీకు ఎంత తీరిక? చక్కగా దేశాలు తిరుగుతున్నారు ఇద్దరు కలిసి, సోషల్ మీడియాలో పెడుతున్నారు మేము ఎంత అన్యోన్యంగా తిరుగుతున్నామని.
అన్యోన్య దాంపత్యం అని అయితే అనట్లేదు, కానీ అన్యోన్య సహజీవనం అని అయితే చెప్తున్నారు కదా మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? మరి ఈ ఈ ఒక భార్య పిల్లాడు ఉండగా వీళ్ళని దేశాలు తిప్పాల్సింది పోయి కనీసం కొడుకుని తీసుకునేనే వెళ్తున్నావు నువ్వు. అంటే ఇప్పుడు కడుపు చెరువవుద్ది అంటారు చూడండి, అలా ఉంటాయి బాధలు చెప్పుకుంటే ఎవరైనా. ఇప్పుడు ఆ ఫ్యామిలీ కోర్టుల దగ్గరికి వెళ్తే ఆ ఏడ్చే ఆడవాళ్ళని చూస్తే అర్థమవుతుంది. సంవత్సరాల తరబడి కోర్టుల్లో తిరుగుతూ ఉంటారు, సంవత్సరాల తరబడి. దాని బదులు నాకు ఇంత జీతం వస్తుంది, నా జీతంలో నేను ఇంత నీకు మెయింటెనెన్స్ ఇంత ఇస్తాను, పిల్లలకి ఇంత ఇస్తాను, నాకు కుదిరినప్పుడు నేను నా పిల్లల్ని నేను చూసుకుంటాను అనేంత క్లారిటీ కనుక ఉందనుకోండి, అసలు ఇంత కోర్టుల చుట్టూ పరిగాపడు పడాల్సిన అవసరం లేదు కదా. ఎంత సమయం వృధా అవుతుంది అసలు ఈ కోర్టుల వల్ల. ఇప్పుడు వాళ్ళు ఒక ఉద్యోగం చేసుకోలేరు, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసుకోలేరు. అందుకే ఏం చేస్తున్నారు, ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటో చెప్పమంటారా? అసలు వీడు విడాకులు ఇస్తే చాలు, అల్మని ఇవ్వకపోయినా అనే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది భరణం లేకుండా విడాకులు అవుతున్నాయి ఈ మధ్య. ఎందుకు ఫ్యూచర్ ఎందుకు స్పాయిల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేస్తుంది వాళ్ళకి. ఇంకో పెళ్లి చేసుకోవడానికైనా క్లారిటీ రావచ్చు, లేదంటే ఇంకొక ఊరు వెళ్ళిపోయి బతకడానికైనా క్లారిటీ రావచ్చు. ఇప్పుడు ఇక్కడ కేసు ఉంది, వాళ్ళు ఇంకో చోట ఎక్కడో ఉన్నారనుకోండి, ఎట్లా పరిస్థితి ఏంటి మరి? ఇలా చాలా బాధలు ఉన్నాయి. ఈ వివాహ వ్యవస్థని గౌరవించకపోవటము అనేది, కుటుంబాలని గౌరవించకపోవటము, లేదు అంటే భాగస్వాములను గౌరవించకపోవటం అనేది, అది ఆడైనా మగైనా. కొంతమంది ఆడవాళ్ళు కూడా విడాకులు ఇవ్వడానికి ఇబ్బంది పెట్టి నానా హింసలు పెడుతున్న వాళ్ళు ఉన్నారు. నా తల్లిదండ్రులే ప్రయారిటీ, నీ తల్లిదండ్రులు ప్రయారిటీ కాదు, మా అక్క నేను ఇంపార్టెంట్, నువ్వు మటుకు నీ అన్నా చెల్లెళ్ళని వదిలేయాలి, నువ్వు నా దగ్గరే ఉండాలి, ఇలా కండిషన్స్ పెట్టే భార్యలు ఉన్నారు. చాలా కష్టాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఏంటి అంటే ఫుల్ స్టాప్ మాత్రం ఏముండదు, ఫుల్ స్టాప్ మటుకు ఏమీ ముందుకు పోతూనే చర్చిస్తూనే ఉంటాము. కాకపోతే ఈ సెలబ్రిటీస్ వీళ్ళకి కొంచెం స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఒక బంధాన్ని అలవోకగా వదిలేసి ఇంకో బంధంలోకి వెళ్తూ ఉంటారు. నార్మల్ పీపుల్ కూడా ఎవరైనా సరే, మీకు కుటుంబంలో ఇబ్బందిగా ఉంది, ఇవాళ పాత రోజుల్లో లాగా పెద్ద మనుషులు ఇటువైపు పెద్ద మనుషులు అటువైపు పెద్ద మనుషులు కోడి పందాల్లాగా జరిగే పరిస్థితి లేదు. ప్రశాంతంగా మీకున్న భావాలను మీరు వ్యక్తీకరించుకోవడానికి, మీ బాధలు చెప్పుకోవడానికి మీకు కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. వెళ్ళండి, కూర్చోండి, మాట్లాడుకోండి, ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఇది క్లారిటీ రాదు అనుకున్నారనుకోండి, మ్యూచువల్ డివోర్సులు తీసుకోండి. అంతేగాని కొట్టుకు చచ్చి ఈ తగాదాలో పిల్లల్ని బలి చేసి మీరు జీవితాలు నాశనం చేసుకోవటం, ఇవి మళ్ళీ మీ ప్రొఫెషన్ మీద పడతాయి. ఇప్పుడు ఎవ్వరికి కూడా పెద్దలు నరేష్ లాగా వాళ్ళ అమ్మ అందరికీ సంపాదించి ఉండరు కదా. మీ ఉద్యోగాలు మీరే చేసుకోవాలి, మీ బాధలు మీరే పడాలి, మీ తల్లిదండ్రులు మీరే చూసుకోవాలి, అన్నీ మీరే చేసుకోవాలి. ఇవన్నీ అయిపోయాక ఈ బంధం కనుక డివోర్స్ అయిపోతే ఇంకో బంధాన్ని ఎదుక్కోవాలి. ఇన్ని పనులు ఉన్నాయి. అందుకని దయచేసి సమయాలు వృధా చేసుకోకుండా ప్రాక్టికల్గా ఏమవుతుంది అది చేసుకోవాలి. ఇప్పుడు ఇతను కూడా, ఈ చందు కూడా ప్రాక్టికల్గా ఉండుంటే కనుక ఇవాళ ఇలా చావాల్సిన పరిస్థితి ఉండేది కాదు. అతని చావుని అతనే కోరి తెచ్చుకున్నాడు. చచ్చేంత ప్రేమ, చంపేంత ప్రేమని మట్టుకు సమర్థించడానికే వీల్లేదు. ప్రేమ ఒక బాధ్యత అంతే. థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు చెప్పారు. బట్ ఇది ఎప్పటికీ కూడా ఫుల్ స్టాప్ అయితే ఉండదని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు ఏ కేస్ స్టడీ ఆ కేస్ స్టడీ మనం మాట్లాడుతూనే ఉంటాం. ఇది కొనసాగుతూనే